వాట్సాప్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. ఫ్రెండ్స్, మార్కెట్లో చూసుకున్నట్లయితే ప్రెజెంట్ కియా వాళ్ళు వాళ్ళ కాంపాక్ట్ ఎస్యూవీ అయిన సానిట్ని లాంచ్ చేసేసారు. సో అఫీషియల్ లాంచ్ వచ్చేసరికి సెప్టెంబర్ 15th రోజు ఉంది. అంతకంటే ముందే ఆల్మోస్ట్ మనకు స్పెసిఫికేషన్స్, వేరియంట్స్, డీటెయిల్స్ అనేవి లీక్ అయిపోయాయి. వాటి ఆధారంగా చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ బ్రౌచర్ అనేది లీక్ అయిపోయింది. సో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు పర్టికులర్ ఫీచర్స్ ఉంటాయి అని. ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ ఫీచర్స్ ఉంటాయి. ఆల్రెడీ మన ఛానల్లో అన్ని వేరియంట్స్ యొక్క డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్ అనేవి వేరియంట్ వైజ్గా రివ్యూ చేసేసాము. చూసుకోవచ్చు మీరు, డిస్క్రిప్షన్లో కానీ కార్డ్స్లో కానీ ఉంటుంది. ఇక ప్రెజెంట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హెచ్టీకే వేరియంట్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి చూద్దాము. ఇక్కడ ఏంటంటే ఒక ఫార్మాట్లో వెళ్దాం ఫ్రెండ్స్. సేఫ్టీ ఫీచర్స్, ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ అని ఇలా వెళ్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే లెంత్ 3995 మిల్లీమీటర్స్ ఉంటుంది, విడ్త్ 1790 మిల్లీమీటర్స్ ఉంటుంది, హైట్ 1647 మిల్లీమీటర్స్ ఉంటుంది, వీల్ బేస్ 2500 మిల్లీమీటర్స్ ఉంటుంది, బూట్ స్పేస్ 392 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది అవైలబుల్గా ఉంటుంది, 211 మిల్లీమీటర్స్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు ద ఎక్స్టీరియర్ సైడ్ చూసుకున్నట్లయితే ఏంటంటే విడ్త్, హైట్, వీల్ బేస్, బూట్ స్పేస్, గ్రౌండ్ క్లియరెన్స్ వైజ్ చూసుకున్నట్లయితే వెన్యూతో కంపేర్ చేసుకున్నట్లయితే చాలా పెద్దదిగా ఉంది. ఓన్లీ లెంత్లో మాత్రమే ఇద్దరు సమానంగా ఉన్నారు, కానీ రిమైనింగ్ ఆస్పెక్ట్స్ కనుక చూసుకున్నట్లయితే వెన్యూ అనేది కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది అండ్ చూడడానికి కూడా బాగుంటుంది అనమాట. సమ్వాట్ స్పోర్టీ లుక్ అనేది ఉంటుంది. ఇక ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే హెచ్టీకే వేరియంట్ అనేది 2 ఇంజిన్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఇది 82 bhp ఆఫ్ పవర్, 115 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ హెచ్టీకే పర్టికులర్ వేరియంట్ అనేది. అలాగే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది, 99 bhp ఆఫ్ పవర్, 240 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. ఓన్లీ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా హెచ్టీకే వేరియంట్ యొక్క ఇంజిన్ ఆప్షన్స్ అనమాట. ఇక కలర్స్ గురించి చూసుకున్నట్లయితే హెచ్టీకే వేరియంట్ అనేది సెకండ్ బేస్ వేరియంట్ కాబట్టి ఓన్లీ మోనోటోన్ కలర్స్లోనే అవైలబుల్గా ఉంటుంది. రెడ్, గోల్డ్, బ్లాక్, గ్రే, సిల్వర్, బ్లూ, వైట్ పెరల్, క్లియర్ వైట్ అనే కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక హెచ్టీకే వేరియంట్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ గురించి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని స్టాండర్డ్ ఫీచర్స్ వచ్చేస్తున్నాయి. ఏమంటే డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఇవన్నమాట. ఇక హెచ్టీకే వేరియంట్ యొక్క ఇంటీరియర్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ వచ్చేసాయి. సెమీ లెదర్ సీట్స్ విత్ వైట్ స్టిచ్చింగ్తో వచ్చేస్తుంది. రూఫ్ లైనింగ్ ఉంటుంది, సిల్వర్ ఫినిష్డ్ ఏసీ వెంట్స్ వస్తాయి, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ ఉంటుంది, మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఏసీ ఉంటుంది, టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వచ్చేస్తుంది, ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోస్ ఉంటాయి, ఫ్రంట్ అండ్ రియర్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ ఉంటాయి, సెంట్రల్ లాకింగ్ అవైలబుల్ ఉంటుంది, మీకు రియర్ ఏసీ వెంట్ కూడా వచ్చేస్తుంది, ఫ్రంట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చేస్తున్నారు, ఈకో కోటింగ్ టెక్నాలజీ వచ్చేస్తుంది అనమాట. డాష్ బోర్డ్లో ఏమైనా వైరస్ అనేది డాష్ బోర్డ్ని పట్టినా కానీ మీ మీద అటాక్ అవ్వకుండా 3-inch మోనోకలర్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వచ్చేస్తుంది. హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ విచ్ ఈస్ మాన్యువల్లీ. ఇంకా చూసుకున్నట్లయితే కీలెస్ ఎంట్రీ, ఫాలో మీ హెడ్ ల్యాంప్స్, సన్ గ్లాస్ హోల్డర్, ప్యాసింజర్ సీట్ బ్యాగ్, స్మాల్ సైజ్ అప్పర్ ప్యాకెట్, అలాగే ఫుల్ సైజ్ లోవర్ పాకెట్ కూడా వచ్చేస్తుంది. 9.65 సెంటీమీటర్ 2D ఆడియో సిస్టమ్ వచ్చేస్తుంది విత్ 4 స్పీకర్స్. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్, దట్ టు ఫ్రమ్ హెచ్టీకే వేరియంట్. గుర్తుపెట్టుకోండి, బ్లూటూత్, యువో లైట్, ఇంకేం కావాలి ఫ్రెండ్స్ మీకు. ఆల్మోస్ట్ ఇంటీరియర్స్ చూసుకున్నట్లయితే బ్లాక్ ఇంటీరియర్స్ వచ్చేస్తున్నాయి, సెమీ లెదర్ సీట్స్ అనమాట, అక్కడక్కడ లెదర్ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది, రూఫ్ లైనింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, అలాగే ఇన్స్ట్రుమెంటల్ క్లస్టరు, ఇక్కడ యువో లైట్ టెక్నాలజీ కూడా మీకు ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అనమాట. నాకు తెలిసినంత వరకు ఇది వాల్యూ ఫర్ మనీ వేరియంట్, ఎవరైతే బడ్జెట్లో ఉంటారో వాళ్ళకి. ఇక ఈ వేరియంట్ యొక్క ఎక్స్టీరియర్స్ చూసుకున్నట్లయితే మనకు కియా వాళ్ళ సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్ వచ్చేస్తుంది, హార్ట్ బీట్ టైల్ ల్యాంప్స్ ఉంటాయి, హాలోజన్ హెడ్ ల్యాంప్స్ వచ్చేస్తున్నాయి, మస్క్యులర్ ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్స్ ఇస్తున్నారు, 16-inch మెటాలిక్ సిల్వర్ స్టైల్ వీల్స్ వచ్చేస్తున్నాయి, కనెక్టెడ్ టైప్ కార్ రిఫ్లెక్టర్ వచ్చేస్తుంది. అంటే రియర్లో మీకు 2 టైల్ ల్యాంప్స్ ఉంటాయి కదా, ఆ టైల్ ల్యాంప్స్ని కనెక్ట్ చేస్తూ ఒక బార్ అనేది ఉంటుందన్నమాట. ఇక పోల్ టైప్లో యాంటీనా వచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా హెచ్టీకే వేరియంట్ యొక్క సేఫ్టీ ఫీచర్స్, ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్. సో ఇక మనం హెచ్టీకే ప్లస్ దీనికంటే కొంచెం అప్పర్ వేరియంట్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఏంటంటే డైమెన్షన్స్ యాజ్ యూజువల్ సేమ్ అనమాట. సో హెచ్టీకే ప్లస్ వేరియంట్ ఇంజిన్ ఆప్షన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది దగ్గర 5 ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది, నేను చెప్తాను. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఇది 82 bhp ఆఫ్ పవర్, 115 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఉంటుంది. ఇక 1 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 118 bhp ఆఫ్ పవర్, 172 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది, 6 స్పీడ్ ఐఎంటీ ట్రాన్స్మిషన్ అవైలబుల్గా ఉంటుంది, 7 స్పీడ్ డీసీటీ ట్రాన్స్మిషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఇంకా
1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ చూసుకోండి, 99 బీహెచ్పీ ఆఫ్ పవర్, 240 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో అవైలబుల్గా ఉంటుంది. ఇంకా సేమ్ ఇంజిన్ అనమాట, బట్ ఆటోమేటిక్ వచ్చేసరికి మీకు 113 బీహెచ్పీ ఆఫ్ పవర్, 250 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హెచ్టీకే ప్లస్ వేరియంట్ ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో ఇక్కడ మీకు ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఇంజిన్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా చూస్ చేసుకోవచ్చు. ఇక కలర్స్ అనేవి సేమ్ అనమాట, రెడ్, గోల్డ్, బ్లాక్, గ్రే, సిల్వర్, బ్లూ, వైట్ పెరల్, క్లియర్ వైట్ అనే కలర్స్లో మోనో కలర్ అనమాట. ఇది కూడా నెక్స్ట్ వేరియంట్ నుంచి మీకు డ్యూయల్ టోన్ ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది, బట్ ఇక్కడ ఉండదు. హెచ్డీకే ప్లస్ సేఫ్టీ వేరియంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏంటంటే మీకు స్టాండర్డ్ ఫీచర్స్ వచ్చేస్తున్నాయి. మాన్యువల్ అండ్ ఆటోమేటిక్లో కనుక చూసుకున్నట్లయితే డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ లాంటి స్టాండర్డ్ ఫీచర్స్ అనేవి మాన్యువల్ అండ్ ఆటోమేటిక్లో వచ్చేస్తాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద డీసీటీ మీకు ప్రీమియం సేఫ్టీ ఫీచర్స్ వచ్చేస్తాయి. ఏంటంటే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, మల్టీ డ్రైవ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి ప్రీమియం సేఫ్టీ ఫీచర్స్ అనేవి మీకు డీసీటీ ట్రాన్స్మిషన్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇంకా మనం ఇంటీరియర్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇంటీరియర్స్ చూసుకున్నట్లయితే బ్లాక్ ఇంటీరియర్స్ ఇస్తున్నారు. సెమీ లెదర్ సీట్స్ విత్ వైట్ స్టిచ్చింగ్తో వచ్చేస్తున్నాయి. లెదర్ ర్యాప్డ్ గేర్ నాబ్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్ డీసీటీ ట్రాన్స్మిషన్లో మాత్రమే రూఫ్ లైనింగ్ ఇచ్చేస్తున్నారు. సిల్వర్ ఫినిష్డ్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ ఉంటుంది. ఆటోమేటిక్ ఏసీ, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్ ఉంటున్నాయి. టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోస్ వస్తాయి. ఫ్రంట్ అండ్ రియర్ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి. సెంట్రల్ లాకింగ్, రియర్ ఏసీ వెంట్స్, డీఫాగర్, రియర్ పార్సల్ ట్రే ఇవన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఫ్రంట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంటుంది. ఈకో కోటింగ్ టెక్నాలజీ, వైర్లెస్ ఫోన్ ప్రొజెక్షన్, 20 సెంటీమీటర్ టచ్ స్క్రీన్ విత్ అర్కామిస్. ఇందులో 2 ట్వీటర్స్ వస్తాయి. మీకు అడిషనల్ గా 4 స్పీకర్స్ ఉంటాయి. బాగుంటుంది అనమాట. ఓవరాల్ మ్యూజిక్ క్వాలిటీ అర్కామిస్ వాళ్ళది ది బెస్ట్ ఉంటుంది. ఇక రియర్ వ్యూ కెమెరా విత్ గైడ్ లైన్స్ తో వచ్చేస్తుంది. కీలెస్ ఎంట్రీ ఉంటుంది. డ్రైవర్ వన్ టచ్ ఆటో అప్ ఆర్ డౌన్ విండో విత్ యాంటీ పిచ్ ఫంక్షన్ కూడా వచ్చేస్తుంది. డ్రైవింగ్ రియర్ వ్యూ మానిటర్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ కూడా ఉంటుంది. 3-inch మోనోటోన్ కలర్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీకు ఫాలో మీ హెడ్ ల్యాంప్స్, సన్ గ్లాస్ హోల్డర్, ప్యాసింజర్ సీట్ బ్యాగ్, స్మాల్ సైజ్ అప్పర్ పాకెట్, ఫుల్ సైజ్ లోవర్ పాకెట్ లాంటివి ఉంటాయి. అలాగే 9.65 సెంటీమీటర్ 2D ఆడియో ఉంటుంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా వచ్చేస్తున్నాయి. బ్లూటూత్ యూవో లైట్ లాంటి మంచి మంచి ఫీచర్స్ అనేవి ఇంటీరియర్స్ లో భాగంగా ఉంటున్నాయి. ఇక ఎక్స్టీరియర్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఏంటంటే యాజ్ యూజువల్ గా కియా వాళ్ళ సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్ ఉంటుంది. హార్ట్ బీట్ టైల్ ల్యాంప్, హాలోజన్ హెడ్ ల్యాంప్స్, మస్క్యులర్ ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్స్, 16-inch మెటాలిక్ సిల్వర్ స్టైల్డ్ వీల్స్ ఉంటాయి. కనెక్టెడ్ టైప్ కార్ రిఫ్లెక్టర్, షార్క్ ఫిన్ యాంటీనా, ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఫ్లోటింగ్ టైప్ రూఫ్ రైల్స్, ఓఆర్విఎమ్స్ విత్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్, రేడియేటర్ గ్రిల్, క్రోమ్ విత్ డైమండ్ నర్లింగ్ ప్యాటర్న్ తో కూడా వచ్చేస్తుంది. సో చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లెంటీ ఆఫ్ ఫీచర్స్ అనేవి ఉన్నాయన్నమాట. మీకు హెచ్డీకే తీసుకున్నా, హెచ్డీకే ప్లస్ తీసుకున్నా కానీ చాలా ఉంటాయి. మీరు బడ్జెట్ లో కనుక కియా సానెట్ ని సొంతం చేసుకోవాలనుకున్నట్లయితే హెచ్డీకే ఇస్ ద బెస్ట్ ప్యాక్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ మస్ట్ హ్యావ్ ఫీచర్స్ అనేవి వచ్చేస్తుంటాయి. ఎవరైతే బడ్జెట్ లో కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే వాల్యూ ఫర్ మనీ అనమాట. ఇంకా ముందుకు కూడా వెళ్ళొచ్చు. వెళ్తున్న కొద్దీ మీకు మంచి మంచి ఫీచర్స్ వచ్చేస్తున్నాయి. సో ఫ్రెండ్స్ కంప్లీట్గా హెచ్డిఈ, హెచ్డికే, హెచ్డికే ప్లస్, హెచ్డిఎక్స్, హెచ్డిఎక్స్ ప్లస్, జీటీఎక్స్ ప్లస్ ఇలా 6 వేరియంట్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి డెడికేటెడ్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో ఉంటుంది. అన్ని డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కార్డ్స్లో కానీ ఉంటాయి, చూడండి. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా చూసుకున్నట్లయితే వీడియో అబౌట్ కియా సానెట్ వేరియంట్స్. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ రివ్యూస్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఏంటంటే మాకు కొంచెం బూస్టప్ అనిపిస్తుంది అండ్ మేము షోరూమ్స్ ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు మేము చూపించడానికి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. చూపిస్తే వాళ్ళు మమ్మల్ని నమ్మి ఏమైనా వెహికల్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట రివ్యూ చేసుకోవడానికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.